హాయ్ వెల్కమ్ టు అక్షరగలం టీవీ. పార్లమెంటరీ ఎలక్షన్స్ హడావుడి ప్రారంభమైంది. ఆల్రెడీ బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించడంలో అందరికంటే ముందుగా ఉంది. తెలంగాణ పార్లమెంటరీ సీట్లకు సంబంధించి 10 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మనకు తెలంగాణ అంతటా చర్చ జరుగుతున్నటువంటి ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఏంటంటే అది ఓల్డ్ సిటీకి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి కొంపల్లి మాధవీలత గారు సంబంధించినటువంటి ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ట్రెండింగ్. 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా మరి అక్కడ ఓల్డ్ సిటీ అంటే మనకు తెలిసిందే. అది ఓవైసీ బ్రదర్స్ ఎంఐఎం పార్టీ అడ్డాగా మనకి తెలుసు. మరి ఎప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగినా హైదరాబాదు ఎంపీ సీటు ఆ పార్టీకే వెళ్తుంది. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఆ హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఎంఐఎం పార్టీయే గెలుచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కూడా ఆ పార్టీయే గెలుచుకుంది. సో ఇప్పుడు డిబేట్ ఏంటంటే మరి అక్కడ నుంచి రాజాసింగ్ కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. గోషమాల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఎంపీ టికెట్ కోసం ఆశపడటం జరిగింది. కానీ ఆ టికెట్ మరి బీజేపీ అధిష్టానం లెక్కలు వేరుగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈసారి అక్కడ సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నటువంటి మరి కొంపల్లి మాధవీలత ఇదికి ఇవ్వడం జరిగింది. అది ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండేటువంటి నియోజకవర్గం. చెప్పాలంటే మనందరికీ తెలుసు. అది వాళ్ళ అడ్డాగా ఇది ఉంది. ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం బ్రదర్స్, అదే అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఎంఐఎం పార్టీ అడ్డాగానే ఇప్పటి వరకు ఓటర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఇప్పుడు బీజేపీ అంటే ఐడియాలజికల్గా చూసినట్లయితే ముస్లింలకి వ్యతిరేకం అనేటువంటి ఇది వాళ్ళు ఆ పార్టీ అధినేతలు ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి. అలాగే మరి బీజేపీ అంటే హిందువుల యొక్క ప్రాధాన్యాలే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనే ఇదిని చెప్పాలంటే ఐడియాలజికల్గా మనం చూసినప్పుడు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనేటువంటి ఒక భావన ఆల్రెడీ అది ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు సైద్ధాంతికంగా చూసిన ఈ 2 పార్టీల మధ్య హిందూ ముస్లిం అనే ఒక ఇది కూడా మనం ఈ ఎన్నికల్లో చూడవచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు నియోజకవర్గ పరంగా చూసినప్పుడు అక్కడ దాదాపుగా 20 లక్షల ఎలక్ట్రోల్స్ ఉన్నారు అక్కడ. మొత్తం ఓట్లు 7 నియోజకవర్గాలు. అవేది మలకపేట, కార్వాన్, గోషమాల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఏకత్పుర అండ్ బహదూర్పుర. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈ హైదరాబాద్ పార్లమెంట్లీ కిందే వస్తాయి. అయితే ఇప్పుడు మొత్తం మీద ఎప్పుడు ఆడ ఓట్లు జరిగినా కూడా పార్లమెంటరీ ఎలక్షన్స్కి సంబంధించి మరి ఎంఐఎం అభ్యర్థే ఆడ విజయం సాధిస్తున్న పరిస్థితి. అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదరు అప్పటి నుంచి కూడా వాళ్ళదే అడ్డా అది. మరి ఇప్పుడు బీజేపీ బద్దలు కొడతాము అని చెప్పి అంటా ఉంది. మరి అలాగే పార్టీ అభ్యర్థి కూడా అక్కడ హిందువుల ఓట్లు చాలా ఉన్నాయి. అయితే మరి ఎంఐఎం పార్టీ అంతా కూడా ఫ్రాడ్ చేస్తూ ఉంది. ఓట్ల విషయంలో వాళ్ళు ఒక్కొక్క ఇంట్లోనే 100,000 ఓట్లు కూడా ఇది చేస్తూ ఉన్నారు. హిందువుల ఓట్లు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అవన్నిటిని మనం అరికడితే అక్కడ డెవలప్మెంట్ లేదు. సో మరి అక్కడ అభివృద్ధి లేదు. వాళ్ళ అడ్డాగా మలిచి అభివృద్ధిని నోచుకోనీయకుండా, ఆడపిల్లలకి చదువు రానియకుండా అన్ని రకాలుగా వాళ్ళు ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకుని దాన్ని అట్లా ఏలుతా ఉన్నారు. ఈసారి ప్రజలు అప్రమత్తమయ్యారు. వాళ్ళందరికీ నేను ఆ సిటీలో మరి నేను పనిచేసి ఉన్నాను. వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరపున విరించి హాస్పిటల్ వీళ్ళదే, కొంపల్లి మాధవీలత గారిదే. ఆమె బేసికల్గా మరి భరతనాట్యం డాన్సరు. మరి హాస్పిటల్ తరపున చాలామందికి కొన్ని సామాజిక కార్యక్రమాలు, ప్రెగ్నెంట్ ఉమెన్లకి ఫ్రీ డెలివరీలు చేస్తున్నామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలాగే మరి కొన్ని అసాంఘిక మరి ఆడపిల్లల పైన జరిగేటువంటి దాడులకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూడా ఆమె పోరాడినటువంటి సందర్భం ఉంది. మొత్తం మీద మరి బీజేపీ ఫ్యామిలీలో అక్కడ రాజాసింగ్ అనే తమ్ముడు కొంత ఇబ్బంది పడ్డా కూడా మేమందరం సర్దుకుంటాం, ఖచ్చితంగా పోరాడతాం.
ఈసారి ఓల్డ్ సిటీ బద్దలు కొడతాం, చరిత్ర తిరగరాస్తామని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే మరి సైద్ధాంతికంగా చూసినా కూడా మరి అక్కడ దాదాపు 8.5 నుంచి 9 లక్షల ఓట్లు పోలవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎంఐఎం పార్టీకి 50 నుంచి 60% ఓటు పోలవుతూ ఉంటుంది. బీజేపీ అభ్యర్థి మనం చూసినట్లయితే 2019లో అక్కడ మరి భుజంగరావు అని చెప్పి బీజేపీ క్యాండిడేట్కి 2.5 లక్షలు సుమారు 2,80,000 ఓట్లు సుమారు పోలైనాయి. మరి అంతవరకే పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు గత ముందుకు వెళ్ళినా కూడా. సో ఈసారి అయితే వాతావరణం వేరుగా ఉండే అవకాశం ఉందన్నట్టుగా మరి ప్రొజెక్ట్ చేస్తూ ఉంది మనకి మీడియా కానీ. అది చూస్తే మరి అయితే నిజంగా మరి వాళ్ళ కోట గోడని బద్దలు కొట్టేంత ఈ విధంగా ముస్లిం ఓటు ఇటు టర్న్ అవుతుందా, బీజేపీకి షిఫ్ట్ అవుతుందా, బీజేపీ అంటే మనకు శత్రువు అనే విధంగా మరి అక్కడ గట్టిగా వాళ్ళల్లో ఆ ఐడియాని ఇంజెక్ట్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. మరి అలాగే ఆ ఇదిని దాటుకొని ఈ బీజేపీ అక్కడికి వాళ్ళ హృదయాల్లోకి వెళ్తుందా, ఓటు అంతా ఇటు పడుతుందా, షిఫ్ట్ అవుతుందా, గెలిచేంత పరిస్థితి ఉందా? మొత్తం మీద మరి ఇక్కడ ఈసారి తెలంగాణలో మిగిలిన 16 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఓల్డ్ సిటీ పరిస్థితి ఇప్పుడు ఎటు చూసినా మరి బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఇక్కడ కనపడతా ఉంది కొన్ని నియోజకవర్గాల్లో. కాబట్టి ఓల్డ్ సిటీ అనేది జనరల్గా మొదటి నుంచి కూడా పార్లమెంటరీ ఎలక్షన్స్ అనే కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఏవి చూసినా కూడా అక్కడ హిందూ ముస్లిం అనే ఒక ఐడియాలజీ మరి గట్టిగా ఉంటుంది. మరి ఏ ఎలక్షన్ ప్రారంభమైన బీజేపీ మరి అక్కడ భాగ్యలక్ష్మి ఓల్డ్ సిటీకి వెళ్ళి బండి సంజయ్ గారు అక్కడ పూజలు చేసి ఆయన ప్రారంభిస్తుంటారు. మొన్న విజయ సంకల్ప యాత్ర కూడా బీజేపీ ఆల్రెడీ పార్లమెంటరీ ఎలక్షన్ సంబంధించి మరి చేయడం జరిగింది. బలాబలాల పరంగా చూసుకున్నప్పుడు అసలు వాస్తవాలు మాట్లాడుకుంటే హోపే లేనటువంటి దగ్గర మరి ఎందుకంటే అది అడ్డా ఒక మలకపేట తప్పితే మిగిలిన 6 నియోజకవర్గాలు కూడా సాలిడ్గా ముస్లిం ఓటు బ్యాంకు, ముస్లిమ్స్ ఉండే ఆధిక్యంగా ఉండేటువంటి నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు. మరి అట్లా చూసినప్పుడు బీజేపీ అభ్యర్థి ఓల్డ్ సిటీలో అసదుద్దీన్ ఓవైసీ పైన పోటీ చేసి ఏ మేరకు మరి విజయం సాధిస్తారు, మరి ఎవరు ఊహించినటువంటి మార్పు, చరిత్రాత్మకమైనటువంటి తీర్పు హైదరాబాదు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు ఇస్తారా? మరి బీజేపీ పైన ఉన్నటువంటి మతపరమైన ఇమేజ్ని, బ్రాండ్ని ప్రజలు కాదనుకుని ముస్లిం ఓటర్సు ఇటువైపు మొగ్గు చూపుతారా? హిందూ అభ్యర్థి, హిందూ పార్టీగా పేరున్నటువంటి మరి ఇది ఎంఐఎం వాళ్ళు చెప్తారు, మేము పార్టీకి, ఐడియాలజీకి, మతపరమైన విషయాల్లో వ్యతిరేకమే తప్ప మిగిలిన హిందూ సమాజానికి కాదని చెప్పి ఎంఐఎం చెప్తుంటది. అలాగే బీజేపీ కూడా అక్కడ మరి ఎంఐఎం తీవ్రవాద మరి ఇటువంటి అంటే అరాచకమైనటువంటి పనులకి, వాళ్ళ ఐడియాలజీకి మేము వ్యతిరేకమే తప్ప ముస్లింలకు కాదు అని చెప్పి ఇటువైపు నుంచి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎవరు నమ్ముతారు? సో ఏం జరుగుతుంది నిజంగా? మరి 2024లో మరి పార్లమెంటరీ ఎలక్షన్స్లో తెలంగాణలో మరి ఎప్పటి నుంచో ఎంఐఎం పార్టీకి ఒక గోడ పెట్టని కోట, పెద్ద కోటగా ఉన్నటువంటి ఇదిని 1967 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వేరే పార్టీ అక్కడ గెలిచిన పరిస్థితి లేదు. వేరే ఇతర కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన సమైక్యాంధ్ర ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థులు మారిన ఏదైనా కూడా అక్కడ ఓవైసీ ఫ్యామిలీ మెంబర్సే తప్ప వేరే వాళ్ళకి ఛాన్సే లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఒక గాడ్ ఇమేజ్ని అక్కడ వాళ్ళు గెయిన్ చేసుకున్న పరిస్థితిని మనం చూడొచ్చు. సో మొత్తం మీద మరి ఐడియాలజికల్గా జరుగుతున్న ఈ ఫైట్లో మరి బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తుందా? మరి నిజంగానే ముస్లిం ఓటర్స్ అంతా ఈసారి బీజేపీ వైపు వేస్తారా? ఆమె మాధవీలత గారు చెప్తున్నట్లు ముస్లిం మహిళా ఓటర్లు అంతా తన వైపే ఉన్నారు, తనకే ఓటు వేస్తారు, పిల్లల అభివృద్ధిని వాళ్ళు కాంక్షిస్తున్నారు, వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాంక్షిస్తున్నారు. అదంతా ఖచ్చితంగా మరి బీజేపీ అభ్యర్థితోనే సాధ్యపడుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నటువంటి ఇది మరి జరిగే అవకాశం ఉందా? చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ఇది మరి ఈరోజు స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు అక్షరగలం. సైనింగ్ ఆఫ్ యువర్స్ వెంకట్.